పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఈజ్ రవీంద్ర. నేను హైదరాబాద్లోనే మాసఫ్ ట్యాంక్లో ఉంటున్నాను సార్. బేసిక్గా నేను స్టేట్ గవర్నమెంట్లో పంచాయరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. 2 years బ్యాక్, అంటే నాకు ఒక 6 years ఉండగానే బీఆర్ఎస్ తీసుకున్నాను. అంటే విజయవాడలో వర్క్ చేస్తున్నాం, ఫ్యామిలీ అంతా హైదరాబాద్లో ఉంది. సో ఇదంతా కొంచెం ఇబ్బందిగా ఉండి చేస్తాను. యాక్చువల్గా నా ప్యాషన్ ఫిల్మ్ యాక్టింగ్. 25 years బ్యాక్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ డిప్లొమా యాక్టింగ్ చేశాను సార్. తర్వాత ఇంకా అలా జాబ్లో నడిచిపోతూ ఉంది. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఆర్టిస్ట్గా చేస్తున్నాను సార్. ఒక 5 pictures చేశాను. 2 సినిమాలు ఇప్పుడు రిలీజ్గా ఉన్నాయి. ఒకటి మోటివ్ ఫర్ మర్డర్ అనే సినిమా ఒకటి రిలీజ్ ఉంది సార్. ఇంకొకటి స్మాల్ టౌన్ బాయ్స్ రిలీజ్కి ఉంది. ఇంకోటి రుద్ర అని అండర్ ప్రొడక్షన్లో ఉంది సార్. ఇంకొక 5-6 సినిమా పైప్ లైన్లో ఉన్నాయి. ఇంకా ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు రన్ అవుతాయి, ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, ఎన్ని మన చేతిలో ఉన్నాయి. జస్ట్ మూవ్ ఆన్ సార్. దిస్ ఈజ్ అబౌట్ మై సెల్ఫ్ సార్. నెక్స్ట్ మీ క్లాస్ గురించి నాకు యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ గురించి పూర్తిగా నాకు అస్సలు తెలియదు సార్. ఆక్యుపంక్చర్ కోర్స్ ఒకటి చేస్తున్నాను సార్. దాంట్లో మా కొలీగ్ ఒకరు జస్ట్ మీ గురించి చెప్పి నాకు వీడియో పంపించారు. జస్ట్ ఒకసారి చూశాను, సుమన్ టీవీలో మీ ఇంటర్వ్యూ చూశాను. వితిన్ 5 minutesలో జాయిన్ అయిపోయాను సార్. పేమెంట్ చేసి జాయిన్ అయిపోయాను. ఇంతకుముందు ఏంటంటే నేను యాక్చువల్గా విజువలైజేషన్ అంటే మీరు చెప్పినట్టు 5 points నాకు తెలియదు. యాక్చువల్గా మన గోల్ ఆల్రెడీ అయిపోయింది, వీ రీచ్డ్ అనుకునేసి ఫిక్స్ అయిపోయేసి అక్కడి నుంచి రివర్స్ ప్రాసెస్లో వెళ్తూ ఉండాలి అన్న యాంగిల్లో నేను ఒక 1 year నుంచి I think myself and I visualize myself in the heights of the as a character artist in the cinema field. So I am confident. అట్లా మూవ్ అవుతూ ఉన్నాను. సో అనుకోకుండా మీ కోర్స్ అది చూసిన తర్వాత మీ జాయిన్ అయ్యాను. ఇంకా మాటలు లేవు సార్, మాటలు చెప్పడాలు లేవు. ఆసమ్. నా ఏజ్ ఎంత 58 years సార్ నా ఏజ్. 20 years బ్యాక్ ఎప్పుడన్నా నాకు ఈ సబ్జెక్ట్ ఇవి తెలుసుంటే లెవెల్ వేరే కథ వేరేగా ఉండేది. ఓకే, ఎప్పుడైనా లేట్ అయింది ఏం లేదు సార్. ఇంకో 25 years వెళ్తాను సార్. విత్ యువర్ సపోర్ట్ నేను మీతో నడుస్తాను. సూపర్ సార్, మాటలైతే లేవు. మీరు చెప్పే ప్రతి వర్డ్ ప్రతిదీ సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ద బెస్ట్ సార్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సార్. నమస్తే అన్వర్ గారు. సో లాస్ట్ టైం ప్రీవియస్గా మీరు చేసిన వీడియోస్ అన్నీ అద్భుతం అని చెప్పొచ్చు. అమ్మవారి గురించి చేసిన వీడియో 1 rupee కాయిన్ నిలబెట్టి ఏదైతే సంకల్పం ఉంటుందో, నిజంగా అలాంటి వీడియోస్ తెలియకుండానే మనిషిని ఇంకొక స్థాయికి తీసుకువెళ్ళేలా, ఆలోచన విధానాన్ని మార్చుకునేలా, నమ్మకంపై ఇంకొంచెం నమ్మకం పెంచుకునేలా ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అలాంటి ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ ఎనర్జీని ఇస్తున్నారని చెప్పడంలో నో డౌట్. సో చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ని వింటూ ఉంటారు, చూస్తూ ఉంటుంటారు. దాన్ని బిలీవ్ చేసే ప్రాసెస్లో తెలియకుండానే కొన్ని బ్లాక్స్ ఉంటుంటాయి, కొన్ని అనుమానాలు ఉంటూ ఉంటాయి. ఎక్కడైతే ఈ అనుమానాలు ఉంటాయో సంకల్పం ఏదైతే ఉంటుందో అది నెరవేరదు, కంటి ముందు కనిపించదు. ఆ టైంలో ఏం చేయాలి అని అర్థం కాదు. సో లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ అనుకున్నది ఏదైనా సరే సాధించాలి అంటే డబ్బు నుంచి మనం మొదలు పెడితే పిల్లలు పుట్టడం వరకు ఏ విధంగా అంటారు అసలు? ఎస్, అంటే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇందాక మీరు అన్న సంకల్పం, ఆ సంకల్పం పెట్టుకున్న తర్వాత డౌట్ వల్ల అది జనరల్గా మేనిఫెస్టేషన్ అవ్వదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పబోయే ఈ వీడియో వెరీ వెరీ పవర్ఫుల్ వీడియో. అంటే ఒక మనిషికి అందాన్ని ఇచ్చే బట్టలు. సో అంటే కొత్త బట్టలు వేసుకున్నప్పుడు మన ఎనర్జీ ఒకలాగా ఉంటుంది, పాత బట్టలు వేసుకున్నప్పుడు బాగా టైట్గా ఉన్న బట్టలు ఒకలాగా ఉంటుంది. సో ఈరోజు నేను ఈ వీడియో చెప్పేది ఏంటంటే, ఈరోజు చాలామంది లేడీస్ శారీస్ బిజినెస్ చేస్తున్నారు, రకరకాల బిజినెస్లు చేస్తున్నారు. సో రీసెంట్గా నా దగ్గర కూడా ఒక మేడం వచ్చారు. సో మీలో ఎవరైతే లేడీస్ ఈ వీడియో చూస్తున్నారో, అంటే లేడీస్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, రీసెంట్గా బంజారా హిల్స్ నుంచి తిలకం శారీస్, పేరు కూడా చెప్తాను, తిలకం శారీస్ మేడం ఓనర్, ఆవిడ నా క్లయింటేనండి. ఆవిడ నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు బిజినెస్ చాలా ఫాస్ట్గా వస్తుంది, చాలా హ్యాపీగా ఉన్నారు. సో నేను చెప్పేదంటే ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారు, పాపం ఎంతో కొంత పెట్టుబడి తీసుకుంటారు, లోన్ తీసుకుని చేస్తుంటారో, వాళ్ళకి ఏమంటే ఒక గైడ్ మెంటార్ లేకుండా, ఒక కోచ్ లేకుండా ఎలా పడితే అలాగా అంటే ట్రై చేస్తుంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే, వదిన పర్లేదు నువ్వు తీసుకెళ్ళు, నువ్వు ఎక్కడ పోతావు అని అంటారు. వాళ్ళు డబ్బులు సరిగ్గా ఇవ్వరు,
చాలామంది బిజినెస్లో నష్టపోవడానికి మెయిన్ కారణం మొహమాటం. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత సిగ్గు, భయం, మొహమాటం, నిర్లక్ష్యం ఇలాంటి వాటన్నిటిని కూడా చరణం కింద పాడవచ్చు అనమాట. అంటే మీరు సినిమాకి వెళ్ళినప్పుడు ఏమైంది, ఒక పక్క పొగ ఒక పక్క నుసి, ఈ నగరానికి ఏమైంది, అసలు ఎవరు నోరు మీద పడేంటి అని అంటారు. సో దీనికి ఈ నిర్లక్ష్యానికి చర్మ కింద పాడడం ఇలా ఒక డైలాగ్ ఉంటుంది. సో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే మొహమాటం ఎప్పుడైతే తీసేస్తానో అప్పుడు ఏమవుద్దంటే డబ్బులు అప్పులు ఇవ్వడం మానేస్తుంటారు. కొంతమంది జరిగినా కూడా అంటే అప్పు ఇస్తారు, ఎవరో ఒక అంటే డబ్బులు మళ్ళీ తిరిగి ఇవ్వరు, అయినా మళ్ళీ అదే పని చేస్తుంటారు. ఎందుకంటే బ్రెయిన్లో ప్రోగ్రామింగ్ని మార్చుకోకుండా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గోల్స్ పెట్టుకుని అచీవ్ అవ్వరు. అందుకే ఈసారి జనవరి 2 నుంచి జరగబోయే ఏదైతే క్లాసెస్ ఉన్నాయో దానికి గోల్స్ మాస్టరీ, అంటే గోల్స్ని ఎలా విధంగా పెట్టుకోవాలి, గోల్స్ అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి గోల్స్ మాస్టరీ అనేది కొత్తగా యాడ్ చేస్తున్నాను కుబేరా బ్యాచ్కి జనవరి 2 అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇంతవరకు నేను క్లాసెస్లో లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాను, బట్ ఈసారి జరగబోయే బ్యాచ్లో గోల్ మాస్టరీ కూడా యాడ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఈ 1 year బట్టి మనం చాలా బ్యాచెస్ 15 బ్యాచెస్ రన్ చేశాను, కానీ ఏ బ్యాచ్లో కూడా నేను ఈ గోల్ మాస్టరీ యాడ్ చేయలేదు. ఫస్ట్ టైం గోల్ మాస్టరీ యాడ్ చేస్తున్నాను. సో అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మనం బట్టల గురించి మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు క్లాత్స్ కూడా మనిషి యొక్క ఎనర్జీని మేనిఫెస్టేషన్కి ఉపయోగపడతాయి. అంటే మీరు వాడేదైతే బట్టలు ఉన్నాయో ఆ బట్టలు కూడా, ఇంట్లో ఉండే బట్టలు మీ యొక్క గోల్స్ అంటే మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆపేస్తుంటాయి. అంటే మరి ఎటువంటి క్లాత్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఏంటి క్లాస్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తారంటే ఎవ్రీథింగ్ మీ ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ఒక ఎనర్జీని క్యారీ చేస్తుంది. సో మన ఇంట్లో ఉండే బట్టలు కూడా ఎనర్జీని క్యారీ చేస్తాయి. సో నా దగ్గరికి వచ్చిన చాలామంది నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేశాను. నా ఈసారి జరగబోయే క్లాసెస్లో కూడా నెగిటివ్ ఎనర్జీని ఎలా క్లియర్ చేసుకోవచ్చు చెప్తాను. సో అలాగే నా దగ్గరికి వచ్చిన కొన్ని ఎగ్జాంపుల్స్ 13th బ్యాచ్ నుంచి రాజేష్ గారు ఒకసారి చదవండి మేడం. సో ఐ హ్యావ్ ఏ ప్రాపర్టీ విచ్ ఐ కుడ్ నాట్ సేల్ ఫ్రమ్ 1 year. సో 1 year నుంచి ప్రాపర్టీని సేల్ చేయలేకపోతున్నారు. 1 year బట్టి రాజేష్ గారు ప్రాపర్టీ సేల్ చేయలేకపోతున్నారండి. సో నా దగ్గరికి ఇప్పుడు వచ్చిన వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు వస్తున్నారు, ఇన్సూరెన్స్, నెట్వర్క్ మార్కెటింగ్ చేసేవాళ్ళు, ప్రొడక్ట్ బేస్ చేసేవాళ్ళు, శారీస్ బిజినెస్, అంటే మీరు ఏ బిజినెస్ చేసినా లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ ఉపయోగపడుతుందండి. నేను అందుకే చెప్తాను, ఫుల్ ట్యాంక్ కొట్టుకుంటే ఎలా అయితే మొత్తం ఒక ఊరంతా వెళ్ళిపోవచ్చో, జనవరిలో కానీ ఫుల్ ట్యాంక్ చేసుకుంటే, డబ్బు అనే ఒక ఫుల్ ట్యాంక్ చేసుకుంటే, సో మనకి ఒక కారుకి ఇంధనం చాలా ఇంపార్టెంట్ అండి. పెట్రోల్, ఇంధనం, అందులోనే ధనం అనమాట. సో అక్కడ పెట్రోల్ ఇంపార్టెంట్, ఇక్కడ మనకి ధనం ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి రాజేష్ గారు 1 year బట్టి సేల్ చేయలేకపోతున్నారు బికాస్ ఆఫ్ సమ్ నెగిటివ్ ఎనర్జీస్ వల్ల. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత రిసీవ్డ్ అడ్వాన్స్ అమౌంట్ ఆఫ్ 30 లక్షలు వచ్చింది. 30 లక్షలు 1 year బట్టి సేల్ అవ్వని రాజేష్ గారు ల్యాండ్ నా దగ్గరికి వచ్చిన వితిన్ ఫ్యూ మంత్స్లో సేల్ చేయించిన అడ్వాన్సే 30 లక్షలు వచ్చింది. నేను ఒక పాయింట్ చెప్తాను సార్ ఆడియన్స్కి, ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో, ఒక ప్రాపర్టీ ఇష్యూ ఏదైతే ఉందో 13th బ్యాచ్లో ఉన్న రాజేష్ గారి స్క్రీన్ షాట్తో సహా ఇక్కడ పెట్టారు అంటే చిన్న విషయం కాదు. ఒక 1 year నుంచి ఒక ప్రాపర్టీని సేల్ చేయడానికి ఎంత సఫర్ అయ్యి ఉంటారో, ఆ పెయిన్ ఏంటనేది అది వాళ్ళకి మాత్రమే ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. అట్లాంటిది ఐ హ్యావ్ రిసీవ్డ్ అడ్వాన్స్ అమౌంట్ ఆఫ్ 30 lakhs in 1 month. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ యూనివర్స్. చిన్న విషయం కాదు, ఒక నెలలో అది సాధ్యమైంది. 30 లక్షల్ని అడ్వాన్స్ మనం తీసుకోగలిగాము అంటే మనం చూసే విధానమైన, మనం మాట్లాడే విధానమైన, మనం ఆలోచించే విధానమైన, ఏ విషయాలపైన మనం చేంజ్ని చేసుకోగలుగుతాము. లాస్ట్ టైం అన్వర్ గారు ఒకటి చెప్పారు, ఫ్లైట్ షిఫ్ట్ అని. సో అలా కొన్ని యాంగిల్స్ అనేవి ఉంటుంటాయి. మన ఆలోచనకు కూడా ఇన్ని డిగ్రీలలో టర్న్ చేస్తే జీవితం మారుతుంది అనేది ఒకటి ఉంటుంది. అవే ఈ క్లాసెస్లో చెప్పబడుతూ ఉంటుంటాయి. ఎస్. సో ఇప్పుడు బట్టల గురించి మనం మాట్లాడుతామండి. ఈ వీడియో చూడండి, చాలా ఇంపార్టెంట్. అంటే వై క్లాత్స్, ఎందుకు ఈ మన క్లాత్స్ మేనిఫెస్ట్, ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ఎనర్జీ. లాస్ట్ టైం నేను కలర్ సైకాలజీ చెప్పాను. సో ఇప్పుడు చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్సింగ్ అలైన్స్ యువర్ ఎనర్జీ. ఒక్కొక్కసారి మనం వేసే డ్రెస్సింగ్ బట్టి కూడా మన ఎనర్జీస్ అన్ని వేరువేరుగా ఉంటాయి. ఇవి క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను ఏంటి ఎనర్జీ స్కేల్ ఇస్తాను. నేను ఒక ఎనర్జీ స్కేల్ ఇస్తాను. ఆ ఎనర్జీ స్కేల్ మీరు ఫాలో అయితే సో అప్పుడు ఏమవుతుందండి, మేనిఫెస్టేషన్ ఈజీగా పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ చూద్దామండి. నేను చెప్పినట్టు చేస్తే వైబ్రేషన్స్ కూడా బాగా పెరుగుతాయి, ఇక కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. ఏమవుతుంది, ఎలా విధంగా చేయొచ్చు? ఫస్ట్ పాయింట్ చూద్దామండి. ఫస్ట్ పాయింట్, ఇంట్లో ఇప్పుడు చూడండి, ఎవరి ఇంట్లో బట్టలు ఈ విధంగా ఉంటాయో, కుప్పలు కుప్పలుగా. కొంతమందికి ఎలా ఉంటుందంటే, జాగ్రత్త అండి, కబ్బోర్డ్ తీయగానే వాళ్ళకి ఏ బట్టలు ఎక్కడ ఉంటాయో తెలియదు. ఇంట్లో హస్బెండ్ పిలిచి ఎక్కడ పెట్టావు అని అంటే అక్కడే ఉంటాయి. చూసుకుందంటే వాళ్ళు బనీన్లో ఒక దగ్గర ఉంటాయి, లేదంటే కర్చీఫ్లో ఒక దగ్గర ఉంటాయి. మొత్తం ఒక సిస్టమేటిక్గా ఉండవు, ఆర్గనైజ్డ్గా ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ క్లాత్స్ ఏదైతే ఉన్నాయో అది నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తాయి, ఆబ్స్టికల్స్. సో మీరు చాలామంది ఏం చేస్తారంటే కరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళే ముందు కబ్బోర్డ్ ఓపెన్ చేస్తారు. మొత్తం కబ్బోర్డ్ అంతా ఎలా పడతా ఉంటుంది, ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియదు. సో ఇలా ఉన్నా కూడా అంటే లో ఎనర్జీ ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్తామో, బయటికి వెళ్తామో, బిజినెస్కి వెళ్తామో అది సరిగ్గా వర్కౌట్ అవ్వదండి.
ఏదో డ్రెస్ వేసుకోవాలనుకుని ఏదో డ్రెస్ వేసుకుని వెళ్తూ ఉంటారు చాలామంది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో చూస్తున్నప్పుడే మీరు ఇమ్మీడియట్గా మీ ఇంట్లో కప్బోర్డ్లోని డ్రెస్ మొత్తం బట్టలన్నీ కూర్చొని ప్రశాంతంగా ఆర్గనైజ్ చేసుకోవాలి. దాని తర్వాత అండి రెండో పాయింట్, చాలామందికి బట్టల గురించి కూడా తెలియదు. రెండో పాయింట్ అంటే డర్టీ క్లాత్ అనేది ఏదైతే ఉన్నాయో బెడ్రూమ్లో పెట్టకూడదు. చాలామంది అక్కడే పడేస్తుంటుంటారు, హ్యాంగర్కి పెడుతుంటుంటారు. హ్యాంగర్కి ఏం చేస్తారంటే ఒక 1 వీక్ బట్టి ఆ బట్టలు అలాగే ఉండిపోతాయి. సో మాసిపోయిన ఇప్పుడు మనం బయటికి వెళ్ళి వస్తాం, మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత రకరకాల పీపుల్ని కలుస్తాం, వాళ్ళ ఎనర్జీస్ మన మీదకి వస్తాయి, మనకి అటాచ్ అవుతాయి అనమాట. మనం అంటే మన బట్టలు కూడా అటాచ్ అవుతాయి. ఈ బట్టలను ఏం చేస్తుంటారంటే 1 వీక్ పాటు అలా 2-3 డేస్ పాటు హ్యాంగర్కి ఉంచేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎవరో లేడీస్ ఏం చేస్తారంటే వారం కోసం ఎప్పుడో కొంత ఉతికే వాళ్ళు ఉంటారు, ఆ బట్టలు మాసిపోయిన బట్టలు తీసుకుంటారు. సో నేను చెప్పేదంటే మాసిపోయిన బట్టలు బెడ్రూమ్లో పెట్టకూడదు. మనం ఆ బెడ్రూమ్లో పడుకుంటాం, ఆ నెగిటివ్ ఎనర్జీస్ మన మీద ఇంపాక్ట్ అవుతాయి. కొంతమందికి అందుకే పేడకళ్ళు అలాంటివి వస్తుంటాయి అనమాట. అందువల్ల ఏంటంటే కీపింగ్ డర్టీ క్లాత్స్ ఇన్ ద బెడ్రూమ్, దానివల్ల ఏమవుతుందంటే రిలేషన్షిప్స్ కూడా పాడవుతాయి అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, చాలామందికి తెలియదు. కొంతమందికి ఓరకన చీటికి మాటికి గొడవలు వస్తుంటాయి. ఈ పని చేయండి, మీరు పడుకునే ముందు ఏదైతే అంటే లైక్ డర్టీ క్లాత్స్ ఉన్నాయో మాసిపోయిన బట్టలు ఉన్నాయో ఒకసారి చూసుకొని కంపల్సరీగా పడేయాలి. కొంతమంది ఏంటంటే అదే బెడ్రూమ్లో ఓ మూలకు పడేస్తుంటుంటారు, తోసేస్తుంటుంటారు, అది చేయకూడదండి. సో దాని తర్వాత ఇంకోటి ఏముందంటే ఇక్కడ చూడండి, లివింగ్ క్లాత్స్ జనరల్గా ఏంటంటే బాత్రూంలో కొంతమంది ఇవన్నీ వదిలేస్తుంటుంటారు, అది కూడా చాలా డేంజరే. కొంతమంది ఎలా ఉంటారంటే కొంతమంది చూస్తే బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కొంతమంది అక్కడే ఉంటాయి మొత్తం బట్టలన్నీ అవి ఇవి అనేసి, అది కూడా చాలా నెగిటివ్ ఎనర్జీ క్యారీ చేస్తుందండి. అండ్ ఇంకా తీసుకుంటే యూజింగ్ ఓల్డ్ క్లాత్స్, చాలామంది ఇల్లు క్లీన్ చేయడానికి ఓల్డ్ క్లాత్స్ వాడుతుంటారు. అవును, సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు వాడే ఒక పరికరం అనే చెప్పచ్చు. బాగా అండి, అంటే ఆ క్లాత్స్ ఎలా ఉంటాయంటే మాసిపోయి నల్లగా ఉంటాయి అన్నమాట. ఆ నల్లని దాంతో మళ్ళీ ఒత్తుతుంటుంటారు. సో అది ఎలా ఉంటుందంటే బేభత్సంగా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి, యూజింగ్ ఓల్డ్ క్లాత్స్, మీరు ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఓల్డ్ క్లాత్స్ వాడద్దు. దట్ అట్రాక్ట్స్ నెగిటివ్ ఎనర్జీ అండ్ బ్యాడ్ లక్ని కూడా తీసుకొస్తాయి అనమాట. బ్యాడ్ లక్ కొంతమంది ఎలా ఉంటాయంటే అది కన్నాలు అయిపోతాయి, చిరిగిపోతాయి, దారపోగులు వచ్చేస్తుంటాయి, దాన్నే మళ్ళీ వాడుతుంటారు, దాన్నే తుడుస్తుంటుంటారు. సో ఇంకొకటి మెయిన్ అండి, క్లాత్స్ ఆన్ ద ఫ్లోర్, అంటే వాడి పడేసిన బట్టలు మనకి ఫ్లోర్ మీద ఉండకూడదండి. సో మనందరికీ తెలుసు, మనం ఇప్పుడు ఏమంతా కూడా ఒక పెద్ద ఇది పెట్టుకుంటున్నాం, అందులో వేస్తున్నాం. సో ఈ విధంగా చేయడం వల్ల కూడా ఇన్సోమియా అంటే నిద్ర సరిగ్గా పట్టదు. నిద్ర సరిగ్గా పట్టిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొంతమందికి మీరు అబ్జర్వ్ చేయండి, 12 అయిపోద్ది, 1 గంట అయిపోతుంది, కొంతమంది మధ్యాహ్నం 1 గంట 2 గంటలు పడుకుంటే రాత్రి మరి అసలు నిద్ర పట్టదు. సో దీన్ని ఇన్సోమియా అంటారు సైకాలజీలో, నిద్ర పట్టకపోవడాన్ని. సో ఈ వీడియో ద్వారా ఏం చెప్తున్నానంటే, మీరు వాడి పడేసిన బట్టలు ఎలా పడితే అలా ఉండకూడదు, కప్బోర్డ్లో ఉండకూడదు. కొంతమంది ఎలా ఉంటుందంటే ఇంట్లో ఫ్రిడ్జ్ మీద చూస్తే మొత్తం అన్ని కలబబలంగా ఉంటుందండి. కొంతమందికి అవసరమైనప్పుడు ఇంట్లో ఏ వస్తువు దొరకదు, అన్ని వస్తువులు ఇంట్లో ఉంటాయి కానీ అవసరానికి ఏ వస్తువు దొరకదు. సో నేను చెప్పేది అంటే ఇలాంటివి ఎప్పుడైతే ఇంట్లో అంటే అరేంజ్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉండదో వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో ఇంకా తీసుకుంటే అండి నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే బిఫోర్ డొనేటింగ్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. బిఫోర్ డొనేటింగ్ చాలామంది ఏం చేస్తారంటే బట్టలు డొనేట్ చేస్తుంటుంటారు. బట్టలు డొనేట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే మన బట్టలు మనతో పాటు చాలా రోజులు బట్టి మనతో పాటు మన ఎనర్జీస్ని క్యారీ చేస్తాయి, అటాచ్ అవుతాయి అనమాట. మీరు రీసెంట్గా జగపతి బాబు గారిది ఒక మూవీ వచ్చింది, అతను సడన్గా ఆ మూవీలో చనిపోయినప్పుడు అతను ఆర్గాన్స్ డొనేట్ చేస్తారు. ఒక 3 వ్యక్తులు ఉంటారు, మీరు ఆ సినిమా చూడండి, చాలా బాగుంది. అంటే సైంటిఫిక్ అనమాట. ఏంటంటే జగపతి బాబు గారిలాగే వాళ్ళు కూడా బిహేవ్ చేస్తుంటారు. ఎందుకు 3 ఒకేలాగా బిహేవ్ చేస్తున్నారు అని చూస్తే జగపతి బాబు గారు ఆర్గాన్స్ ఒకే రోజు 3 డొనేట్ చేస్తారనమాట. అంటే చూడండి, కొంతమందికి అందుకే మనం చూస్తుంటాం, కొంతమందికి వాళ్ళ హార్ట్ డొనేట్ చేస్తే వాళ్ళకి అన్ని గుర్తొస్తుంటుంటాయి అనమాట. అంటే దీన్ని న్యూరో సైకాలజీ అంటారు, న్యూరో సైన్స్ అంటారు. సో అందువల్ల అదేవిధంగా మన బాడీలో ఆర్గన్స్ వేరే వాళ్ళకి డొనేట్ చేసినప్పుడు వాళ్ళు కూడా మనలాగా బిహేవ్ చేస్తుంటుంటారు. సో ఇక్కడ కూడా క్లాత్స్ మనం డొనేట్ చేసినప్పుడు వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరికి ఇచ్చేటప్పుడు ఏం అవుతుందంటే మన సాల్ట్ వాటర్ బాత్తో క్లీన్ చేసి ఇవ్వాలి వాళ్ళకి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఆ పాత బట్టలా పట్టుకెళ్ళి అంటారండి, ఇది చాలా రాంగ్. అలా చేయడం వల్ల ఏమంటే వాళ్ళ నెగిటివ్ ఎనర్జీని మనం అట్రాక్ట్ చేస్తాం. బట్టలు ఇచ్చేటప్పుడు ఎవరికైనా డొనేట్ చేసినప్పుడు మీరు బట్టల్ని సాల్ట్ వాటర్ కల్లుప్పుతో శుభ్రంగా వాష్ చేసి అప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. ఏమవుతుంది, న్యూట్రలైజ్ చేసి ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూపిస్తాను అనమాట. సో దే ఎస్టాబ్లిష్ ఎనర్జీ, మనతో పాటు ఆ బట్టలకు ఒక ఎనర్జీ అటాచ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే వాళ్ళకి ఇస్తారో వాళ్ళ ఎనర్జీ మనకు ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే మీరు బట్టలు ఇచ్చారు కానీ ఈ బట్టలకు ఎనర్జీ ఉంది, దానికి మీకు తెలియని ఒక బాండింగ్ ఉంది.
సో మీరు బాడీని ఎలా కట్ చేయాలి, సాల్ట్ వాటర్తో కట్ చేయాలన్నమాట. సాల్ట్ వాటర్తో కట్ చేయాలి, వాష్ చేసేవాళ్ళు. సో లేకపోతే వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ అన్ని ఇక్కడ అంటే ఎనర్జీస్, వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ ఏదో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో, వాళ్ళ బ్యాడ్ లక్ ఉన్న దాన్ని మీరు అట్రాక్ట్ చేయొచ్చు. సో అందుకే కింద కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేయండి, ఐ విల్ క్లీన్ మై నెగిటివ్ ఎనర్జీ, ఐ విల్ క్లీన్ మై నెగిటివ్ ఎనర్జీ. ఇంకా ఇవి జస్ట్ ట్రైలర్ మాత్రమే. నా క్లాసెస్లోకి వచ్చిన తర్వాత నెగిటివ్ ఎనర్జీని ఏ విధంగా సింపుల్గా అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే చాలామంది రకరకాల ఎక్కువ ఆలోచన వచ్చేస్తుంటే ఈ మధ్య చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, నేను అందుకే చెప్పాను, నేను జనాలకి హార్ట్ అటాక్లు ఎందుకు వస్తాయంటే థాట్ అటాక్లు పెరిగిపోవడం వల్ల. సో నేను మెయిన్ థాట్స్ని ఎలా తగ్గించుకోవాలి, మెడిటేషన్ ఏ విధంగా చేయాలి నేను నేర్పిస్తానండి. అండ్ నా క్లాసెస్కి వచ్చింది గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది, హోపనోపోనో ప్రేయర్ ఉంటుంది, చాలా నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. అయితే ఈసారి జనవరి 2nd బ్యాచ్ వెరీ స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే, ఫస్ట్ టైం గోల్స్ అనేది, ఎందుకంటే అందరూ జనవరిలో గోల్స్ పెట్టుకుంటారు, చాలామంది జనవరిలో గోల్స్ పెట్టుకుంటారు. ఒక అతనట డిసెంబర్ మొత్తం తినేస్తున్నాడట, వెయిట్ లాస్ అవుదాం అనుకున్నాడు. ఇంట్లో అడుగుతున్నారు, వెయిట్ లాస్ అవుదాం అనుకుంటే డిసెంబర్ మొత్తం అంతా తినేది, జనవరి ఎలాగో వస్తుంది కదా, అక్కడ నుంచి నేను వెయిట్ లాస్ కంటిన్యూ చేస్తాను. చాలామంది ఎలా ఉంటారంటే ఈ డిసెంబర్ అంతా కూడా ఆడుతూ పాడుతూ సరదాగా గడిపేస్తుంటారు. ఎందుకంటే జనవరి వస్తుంది కదా, జనవరి నుంచి మాత్రం చాలా సీరియస్గా కంటిన్యూ చేస్తుంది. అలా చాలా సంవత్సరాలు కూడా అలాగే చెప్తారు. జనవరి 1st పెట్టుకున్న గోలు ఆగస్టుకి మర్చిపోతారు చాలామంది. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి, బాగా అంటే కొన్ని రోజులు బట్టి వాడని ఏదైతే బట్టలు ఉంటాయో అవి నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తాయి. సో మీరు కప్బోర్డ్లో ఏం చేయాలంటే, బాగా అంటే పాత పడిపోయిన వాడని బట్టలతో కొత్త బట్టలు కలపకూడదు. ఓకే, ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు చాలా మంది కప్బోర్డ్లు ఎలా ఉంటాయంటే, ఎవరు వాడరు, ఆ వాడని బట్టలు ఏమవుతాయంటే నెగిటివ్ ఎనర్జీని హోల్డ్ చేస్తాయి అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, అదే కప్బోర్డ్లో కొత్త బట్టలు పెడుతున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఎనర్జీ ఇక్కడ షిఫ్ట్ అయిపోద్ది అనమాట ఆటోమేటిక్గా. సో అందువల్ల ఏం చేయాలంటే, మీరు దయచేసి వాడకపోతే ఆ బట్టలు ఎవరికైనా ఇచ్చేయండి, లేదా ఆ బట్టలు వేరే కప్బోర్డ్లో పెట్టుకోండి, అక్కడ మాత్రం ఉంచదు, ఎస్పెషల్లీ బెడ్రూమ్లో ఉంచదు. అలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అయ్యి రిలేషన్షిప్లో గొడవలు అవుతాయి. సో ఆ విధంగానే ఉంటుంది చాలామంది జీవితాల్లో. బట్ ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు, క్లోత్స్కి సంబంధించి కంప్లీట్గా ఇంట్లో ఆర్గనైజ్ చేసే విధానము, చాలామంది బాత్ చేసి ఫ్లోర్ మీద వదిలేయడం, కొంతమందిని మనం చూస్తూ ఉంటుంటాం. ఓపెన్గా కొన్ని మనం మాట్లాడలేం కానీ స్క్రీన్ మీద. సో ప్రతి వస్తువుకి ఏ విధంగా అయితే ఎనర్జీ ఉంటుందో, మనం ధరించే బట్టలకి కూడా అదే విధంగా మన ఎనర్జీ ఉంటుంది, అది నెగిటివ్ ఆర్ పాజిటివ్. సో దయచేసి ప్రతి పాయింట్ 7 పాయింట్స్ అన్వర్ గారు చెప్పారు. ఇందులో ప్రతి పాయింట్ కూడా మీరు పెన్ను పేపర్ తీసుకొని నోట్ చేసి ఈ డే నుంచి ఇప్పటి నుంచే దాన్ని అమల్లోకి తీసుకురండి. క్లోత్స్ హ్యాంగర్కి హ్యాంగ్ చేయడం, ఎస్పెషల్లీ దాన్ని బెడ్రూమ్లో పెట్టడం అనేవి నెగిటివ్ థాట్స్కి, నెగిటివ్ ఎనర్జీకి దారితీస్తూ ఉంటుంటాయి. అండ్ కొత్త ఆశలతో, కొత్త ఆశయాలతో ఎవరైతే బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్స్గా బయటికి రావాలనుకుంటున్నారో, ఎస్పెషల్లీ ఉమెన్స్, మీ అందరికీ కూడా న్యూ ఎనర్జీని ఇవ్వడానికి జనవరి 2 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. అందులో కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.